హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అలీద మీ జర్నీ కువైట్. ఇప్పుడు మనం కువైట్లో దివానీ అంటే హౌస్ బాయ్ చాయ్గా వర్క్ ఎలా ఉంటుంది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో రెండు ఉంటాయి దివానీలు. లేడీస్ దివానీ ఉంటుంది, మగ దివానీ ఉంటుంది. కానీ ఒకసారి మూడు ఉంటాయి. మగవాళ్ళకి రెండు దివానీలు ఉంటాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. కానీ మా ఇంట్లో ఏమంటే ఇప్పుడు నేను పనిచేసే ఇంట్లో వచ్చి ఒకే ఒక దివానీ, అది చిన్న దివానీ. లేడీస్ దివానీ ఆపకూడదు, మనకి పోయేదానికి ఛాన్స్ లేదు. ఓన్లీ లేడీస్ ఆడవాళ్ళే పోవాలి అనమాట. ఇప్పుడు మనం జెంట్స్ దివానీ అంటే మగవాళ్ళు దివానీ ఎట్లా ఉంటుంది, అక్కడ ఏమేమి చేస్తారు ఈ వీడియోలో చూపిస్తాం. అక్కడ ఏమేమి పని చేయాలా, దివానీలో వచ్చే మనిషి ఏం పని చేయాలా, ఎప్పుడు ఉండాలా, ఏమనేది మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో చూపిస్తాం. ఓకేనా? వాచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ చేసాము. ఇది మన స్టార్టింగ్ అనమాట. ఇది దివానీ అనమాట. ఇది చిన్న దివానీ చూస్తున్నారు కదా. ఇవన్నీ ఏమంటే ఇక్కడ కూర్చోవాలా. మన ఇండియా మంచి కావచ్చు, కేరళ మంచి, యూపీ, బంగ్లాదేశ్ ఎవరైనా కావచ్చు, మంచి ఇక్కడ కూర్చోవాలా. కూర్చున్న తర్వాత దీంట్లో ఏమంటే చాయ్ పత్తి ఉంటుంది. అంటే చాయ్ అంటే టీ పొడి, గవ్వ, టీ పొడి అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. కాచేది మాత్రం ఉన్నాయి. ఇది వేడినీళ్ళు అనమాట. ఇది వేడినీళ్ళు ముందు వేడినీళ్ళు వేడి చేసుకోవాలా. దాని తర్వాత ఇది పెట్టాలా. ఇది మాత్రం ఈ రెండు ఏమంటే గవ్వ ముందు దీంట్లో వేడి చేసుకొని బాగా కాల్చి దీంట్లో వేసుకోవాలా. దీంట్లో వేసుకొని వీళ్ళు ఏం చేస్తారు, ఇది తీసుకుంటారు. ఇది తీసుకున్న తర్వాత దీంట్లో వేసుకొని తాగుతారు అనమాట. తాగిన తర్వాత ఖజూర్ పండ్లు ఉన్నాయి కదా, ఇవి ఖజూర్ పండ్లు అనమాట. మషాల్లా ఇవి ఖజూర్ పండ్లు అనమాట. చూడండి, చాలా బాగున్నాయి కదా. గోవా తాగినాక ఖజూర్ పండ్లు తింటారు ఖచ్చితంగా, సరేనా? మళ్ళీ చాయ్ దీంట్లో చేసుకుంటారు. ఇది పొయ్యి అనమాట. రాంగ్లో చేస్తుంది. ఆన్ అయింది. మనం ఒకటి పెట్టుకోవచ్చు, మనం 7 పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు, ఒకటైనా పెట్టుకోవచ్చు, మళ్ళీ ఆఫ్ చేసేయచ్చు, అంతే, ఫినిష్. ఇది అనమాట. ఇవన్నీ వాళ్ళు వాడి పాత అయిపోతే షోకేస్లో పెట్టేస్తారు అనమాట. చూడండి, వరుసగా ఇన్ని ఉన్నాయి ఇవన్నీ. ఓకేనా? ఇక్కడ ఒకడు కూర్చుంటాడు పోయేటోడు, అక్కడొకడు, ఇక్కడొకడు, అదే అనమాట. కానీ ఎక్కువ మంది వస్తే చాలా మంది కూర్చుంటారు. పెద్దలు వచ్చి అక్కడ కూర్చుంటారు అనమాట. ఆ చైర్లో పెద్దలు అనమాట. వాళ్ళనైనా పెద్దనైనా అట్లా పెద్దోళ్ళు. చిన్నోడు కూర్చుంటారు లేనప్పుడు. ఇది అనమాట దివానీ. చూసారు కదా. ఇంకా ఇది దివానీ. కువైట్లో మన దివానీ ఇట్లా ఉంటుంది. ఇది వర్క్ అనమాట. టీవీ కూడా ఉంటుంది, టీవీలో చూసుకోవచ్చు. మన హిందీ ఛానల్ కూడా వస్తాయి, తెలుగు ఛానల్ హిందీ ఛానల్ కూడా వస్తాయి. వాళ్ళు చెప్తే వాళ్ళే డబ్బులు కడతారు, పెట్టిస్తాం అనమాట. చూసారు కదా. ఇది దివానీ అనమాట. ఇప్పుడు మనం హమాంకి క్లీన్ చేసుకోవాలా, కడుక్కోవాలా, అది కూడా చూపిస్తాం. చూడండి, ఇది బయట అనమాట. అది హ్యాండ్ వాష్. అన్నం తింటే పార్టీ జరిగితే ఆడ పోయి చేతులు కాళ్ళు కడుక్కోవాలన్నమాట. అక్కడ అన్నీ అదే. ఓకేనా? ఇది హమం చూపిస్తాడు. ఇది హమం అనమాట. ఇది హమం వాళ్ళు దివానీలో నుంచి వాళ్ళు పోయేదానికి హమం అనమాట. చూడండి, అన్నీ ఉంటాయి. హ్యాండ్ వాష్ రెండు ఉంటాయి, అద్దాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది డస్ట్బిన్ అనమాట. ఇది బాగా ఇప్పుడు మనము చూపించేస్తాం ఓపెన్. ఇది హమం. చూసారు కదా. మొత్తం నీట్గా కడగాల, క్లీన్ చేసుకోవాలా. వేడి నీళ్ళు సలహాలు అన్నీ ఉంటాయి. ఇది దివాళీలో వచ్చే మనిషి వచ్చి క్లీన్ చేసుకోవాలా, నీట్గా పెట్టుకోవాలా. ఇది వరకు చాయ్గా వచ్చేసి ఇవ్వాలా. ఇంకేం ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్.